హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వివేక హత్య కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎటువంటి కీలక పరిణామం ఈ కేసులో చోటు చేసుకుంది? మరి ప్రతిసారి కూడా ఏదో ఒక హడావిడి క్రియేట్ అవ్వడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం చూస్తూ వస్తున్నాం 6 సంవత్సరాల నుంచి కూడా. మరి ఇప్పుడైతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇదొక పెద్ద కామెడీ ట్రాక్. నిజానికి వివేకానంద రెడ్డి హత్య నిజానికి దురదృష్టకరమైంది, కానీ ఆ నడిచే తీరంతా కూడా ఒక ఫార్స్ లాగా, ఒక ప్రహసనం అంటారు తెలుగులో, అట్లాంటి ఒక ప్రహసనం లాగా మారిపోయింది. ఏదో రోజుకు ఒక ట్విస్ట్ పెట్టడం, ఏదో ఒకటి కెలకడం తప్ప ఇది క్లియర్గా దీని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ట్రయల్, ప్రాపర్ జడ్జిమెంటు, ప్రాపర్గా పనిష్ చేయడం అనేది జరగదు, ఎప్పటికీ జరగదని నా అభిప్రాయం. దీంట్లో ఎవరు శిక్షలు పడవని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను దగ్గరగా కేసు చూశాను. సిబిఐ విచారణ సాగే పద్ధతి మీద కూడా జస్టిస్ లక్ష్మణ్ హైకోర్టు జడ్జి గారు 16 ప్రశ్నల్ని సిబిఐకి అప్పుడే సంధించారు. ఆయన దీంట్లో ఉన్న లూప్ హోల్స్ అంతా కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పటివరకు దీంట్లో మొత్తం మామూలుగా అయితే 8 మంది ముద్దాయిలు ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి A1, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4, తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6, మన భాస్కర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి A7, అవినాష్ రెడ్డి A8. ఇందులో A4గా ఉన్న దస్తగిరిని కోర్టే అతను ఇంకా నిందితుడు కాదు, అతను సాక్షి అని చెప్పేసింది. ఇది నాలాంటి వాళ్ళకి షాకే. ఎందుకంటే వాడు నేనే చంపాను, నేను గొడ్డలతో ఇలా చేయి మీద నరికాను, గుండెల మీద ఇలా అతను కూర్చున్నాడు, ఇవన్నీ అతనే చెప్తున్నాడు. అతను గొడ్డలు కొనుక్కొని వచ్చింది కూడా కదిరిలో వెళ్ళి ఇతనే. ఇవన్నీ చేసి ఇప్పుడు నాతో ఎవరెవరు చంపారో చెప్పినాడు అంతే, అతను ఇంకేం చేసింది లేదు. చెప్పితే అతను నిందితుడి నుంచి సాక్షిగా మారిపోతాడా? అట్లాంటప్పుడు ఒక 4 కలిసి ప్లాన్ చేసుకుంటారు. 4 కలిసి ప్లాన్ చేసుకొని ఒకరిని చంపుతారు. అందులో ఒకడే మిగతా 3 పేర్లు నేను చెప్తారా, సో నన్ను వదిలేస్తారు, మీ 3 జైలుకి వెళ్ళండి, మీకు ఇంత డబ్బులు ఇస్తానని ముందే మాట్లాడుకున్నాడు అనుకో, హ్యాపీగా ఇతను ఇదే సూత్రం ప్రకారం ఇతను సాక్షి అయిపోతాడుగా, నిందితుడు కాదు కదా. మరి ఇది ఎలాంటి లీగల్ సిస్టమ్ నాకు తెలియదు, కానీ ఇది అలాగా వాడు పైగా ఏంది ఓపెన్గా మీడియాతో కూడా చెప్తున్నాడు, నేనే చంపాను, మేమే. ఫోన్ చేస్తే కూడా అతను పంచాయతీలకు ఎవరిని బెదిరించడానికి ఫోన్ చేస్తాడు దస్తగిరి. ఎవరు సార్ మీరంటే, ఏమయ్యా నేను దస్తగిరి అంటే, ఏ దస్తగిరి అంటే వివేకానంద రెడ్డి చంపిన దస్తగిరి అని ఇతను మాట్లాడడం అనేది చాలామంది చెప్తున్నారు. సో అతను ఒక బ్లంట్గా అన్ని విషయాలు చాలా మొరటగా చెప్పే వ్యక్తి అతన్ని వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం తనకు అవసరం కాబట్టి అతన్ని ఆకాశానికి ఎత్తుంది. సునీత తన తండ్రిని చంపిన అతన్ని కాపాడుతుంది, ఎవరినో వ్యతిరేకంగా పోరాడుతుంది. సో ఇదంతా అందుకనే ఒక పార్స్ ఇది. దీన్ని జగన్ ఏమో తనకు అనుకూలంగా జగన్ వాడుకున్నాడు, దాని తర్వాత చంద్రబాబు వాడుకున్నాడు. ఇప్పటికీ అదే జరుగుతూనే ఉంది, ఏదో ఒక ట్విస్ట్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ దస్తగిరి ప్రీతమ నాయకుడు అనాలా, ఆయన ఏమనాలో తెలియదు, ప్రీతం వ్యక్తిగా మారిపోయాడు. తెలుగుదేశం కూటమికి కానీ సునీతకు కానీ వీళ్ళందరికీ దస్తగిరి ఒక ఉత్తమోత్తమ వ్యక్తిలాగా మారిపోయాడు. సో అతను క్రిమినల్, అతను దారుణంగా గొడ్డలి కొనుక్కొని వచ్చి మరీ అతన్ని చంపాడు. అతను ఇప్పుడు అప్రూవర్గా మారిపోవడంతో అతను ఉత్తముడు ఎలా అయిపోతాడో తెలియదు, కానీ అయిపోయాడు. సో ఇప్పుడు అతని మీద చీమ చిటుక్కోవాలన్న గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది, తెలుగుదేశం గవర్నమెంట్, బీజేపీ అంటే కూటమి గవర్నమెంట్. ఇప్పుడు ఏంటంటే దస్తగిరి దీన్ని ఉపయోగించుకొని అనేక పంచాయతీలు చేస్తున్నాడు, అనేక చోట్ల అక్రమాస్తులు సంపాదించుకుంటున్నాడు. అతని మీద అనేక కేసులు ఉన్నాయి. ఆ మధ్య కిడ్నాప్ కేసు మీద లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అతను జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో తనని బెదిరించారని అతనికి ప్రతిసారి ఏదో ఒకటి అతను పెడుతూనే ఉంటాడు. నన్ను బెదిరించారు, నన్ను వాళ్ళు వచ్చి ఫోన్లు చేశారు, ఇలాగ. అతని లెక్క ఏంటంటే అతనికి సిబిఐ కూడా అల్లుళ్ళలాగా చూసుకుంటుంది. అతనికి ఒక 5 మందితో సెక్యూరిటీ ఇచ్చారు. ఈ పోలీసులని తీసుకుపోవడం, గన్స్ పట్టుకున్న పోలీసులు ఉంటే ఎదుటోళ్ళు భయపడతారు కదా, పంచాయతీలు చేయడం ఈజీగా. ఒక క్రిమినల్ ఎలా తయారవుతాడు అనే దానికి దస్తగిరి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. దస్తగిరి మీద బ్రహ్మాండంగా సినిమా తీయచ్చు యాక్చువల్గా. అంటే ఒక డ్రైవర్గా ఉండి తన సొంత యజమానిని
దారుణంగా చంపిన వ్యక్తి తర్వాత ఒక హీరోలాగా ఎలా మారిపోయాడు అనే దానికి మనకి అనేక ఎగ్జాంపుల్స్. గతంలో కూడా నక్సలైట్లను చంపిన వాళ్ళకి హీరో ఇదన్నమాట. జడల నాగరాజులు ఇలాంటి వాళ్ళు హీరోలు అయిపోయారు తర్వాత, కోవర్ట్లుగా ఉన్నవాళ్ళు. అక్కడి నుంచి ఇది ఈ సిస్టమ్ ఇలా తయారైంది. సో అలాగా ఇప్పుడు దస్తగిరి కొత్త ట్విస్ట్ అని వార్తలు వస్తున్నాయి. ఆ కొత్త ట్విస్ట్ ఏదో కాదు, దస్తగిరి ట్విస్టే. ఎప్పుడు చాలాసార్లు వస్తున్న ట్విస్టులన్నీ దస్తగిరి చుట్టూనే దొరుకుతున్నాయి. ఈ దస్తగిరి ఏం చేశాడంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను మేబీ అతనికి జైల్లో సరైన సౌకర్యం, ఎందుకంటే ప్రభుత్వాలను బట్టి ఆ ఖైదీలు ఏ పార్టీ అనే దాన్ని బట్టి జైల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రభుత్వ ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళెవరైనా కానీ జైలుకి వెళ్ళారనుకో ఏదో ఒక కేసులో ఈ పార్టీలకు సంబంధించి, వీళ్ళకి అక్కడ మంచి సౌకర్యాలు ఉంటాయి. ఎందుకంటే పరపతి ఉంటుంది. జైల్లో ఏంటంటే డబ్బన్నా ఉండాలా, నీకు ఇన్ఫ్లుయెన్స్ అన్నా ఉండాలా. ఈ రెండు, లేదా నువ్వు పెద్ద రౌడీనో పెద్ద రాజకీయ నాయకుడు అయి ఉండాలి. ఏదైనా ఫైనల్గా డబ్బు అయితే కంపల్సరీ. డబ్బుతో పాటు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంకా బాగా జరుగుతుంది. డబ్బు ఇస్తే నీకు అన్ని సౌకర్యాలు జరుగుతాయి. నేను ఆ మధ్య కూడా చెప్పాను చాలాసార్లు. పరపనాగ్రహారం జైల్లో మా ఫ్రెండ్ బయటకు వచ్చాడు ఆ మధ్య. అతను చెప్తున్నది ఏమంటే 70% ఖైదీలు డ్రగ్స్ వాడతారు జైల్లో. 5,000 మంది ఉన్నారు. 5,000 మందిలో 70% అంటే 3,500 మందికి డ్రగ్ సప్లై జరుగుతుంది. అక్కడే అన్ని అమ్మకాలు జరుగుతాయి. ప్రతి బ్యారెక్లో ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ అమ్ముతారు అక్కడే. నిజానికి ఇవన్నీ నిషేధం, కానీ అవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఒక ఇడ్లీ కొనాలంటే 75 రూపాయలు, 100 రూపాయలు, దోశ 200 అలా ఉంటుంది రేట్లు. సో ఈ ఖైదీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ బంధువులు వాళ్ళు డబ్బులు ఇస్తారు. మామూలుగా కౌంటర్లో డబ్బులు వేస్తే వాళ్ళ అకౌంట్ ఉంటుంది, వీళ్ళు ఇలాగా వ్యాపారం జరుగుతుంటుంది. అక్కడి నుంచి అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తారు. మందు కావాలంటే మందు వస్తుంది. నేను 8 నెలలు జైల్లో ఉన్నప్పుడు చూశాను, మందు వచ్చేది జైలుకి. మటన్, చికెన్లు వాటర్లే వండుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ జరుగుతుంటాయి. కడప అయితే నోటోరియస్. కడపలో ఇంకొక స్కీమ్ కూడా ఉంది. ఎస్కార్ట్ పోలీసులు వస్తారు కదా, కోర్టుకి తీసుకెళ్తారు. మార్నింగ్ 11 గంటలకి కోర్టు స్టార్ట్ అయితే కోర్టులో క్లర్క్కి డబ్బులు ఇస్తే క్లర్క్ వీళ్ళ ఫైల్ ముందు పెడతాడు. 11:30 కంతా వాళ్ళ ఫైల్ క్లియర్ అయిపోతుంది. అక్కడి నుంచి వీడేం చేస్తాడు, ఎస్కార్ట్ పోలీసుల సహాయంతో వాళ్ళ ఇంటికో హోటల్కి పోతాడు. వాడికి నచ్చిన అమ్మాయో, భార్యో, గర్ల్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళతో ఎంజాయ్ చేస్తాడు, బిర్యానీలు తింటాడు. మంచిగా ఎంజాయ్ చేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ద్వారా వీళ్ళకి కూడా బిర్యానీలు అవన్నీ పెట్టి మళ్ళీ ఈవినింగ్ 11 లోపల రావచ్చు అనమాట. మామూలుగా అయితే 6 గంటల లోపల రావాలి. 11కి వచ్చినా 6కి వచ్చినట్టుగా వాళ్ళు అక్కడ రాసేస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంటుంది. నేనున్నప్పుడు కూడా ఇలాగ జరిగి ఒక ఖైదీ తప్పించుకున్నాడు కూడా అలాగా. అప్పుడు కూడా మరుసటి రోజు 2 రోజుల తర్వాత పట్టుకొని ఆ రోజు వచ్చేసినట్టుగా పెట్టేసుకున్నారు, ఎక్కడ బయటికి రానికుండా చూసుకున్నారు. ఇలాగే జరుగుతుంటాయి జైల్లో. ఈ దస్తగిరి అరెస్ట్ అయినప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి దస్తగిరికి అక్కడ ఇబ్బందులు ఎదురైంటాయి. అందువల్ల అతను ఏం చేశాడంటే ఒక నెరేటివ్ క్రియేట్ చేశాడు. ఆ నెరేటివ్ ఏంటంటే జైలు సూపరింటెండెంట్ మీద కంప్లైంట్ ఇవ్వాలి. జైలు సూపరింటెండెంట్ మీద ఇస్తే సరిపోదు కాబట్టి ఈ A5గా ఉండే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్, అతను మామూలుగా చాలామంది డాక్టర్లు కానీ క్రిస్టియన్ అసోసియేషన్లు, బ్రహ్మకుమారులు ఇలాంటి సంస్థలంతా జైలుకి వస్తుంటారు. వచ్చి వాళ్ళు బ్రహ్మకుమారులు వస్తే వాళ్ళ అందరికీ చేతులకి ఇవి కట్టడం ఇవన్నీ చేస్తుంటారు. బిస్కెట్లు ఏదో స్నాక్స్ ఇస్తారు, ట్యాబ్లెట్లు, మెడిసిన్ ఇస్తారు, అలాంటివి చేస్తుంటారు. అట్లాగే క్రిస్టియన్ బ్యాచ్ వస్తారు, వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తుంటారు. అట్లాగే మెడికల్ క్యాంప్స్ జరుగుతుంటాయి. అలాగా మెడికల్ క్యాంపుకి చైతన్యరెడ్డి వ్యక్తి జైలుకి వెళ్ళాడు. అప్పుడు జైలుకి వెళ్ళి నన్ను బెదిరించాడు. మాకు అనుకూలంగా కానీ నువ్వు మారితే 20 కోట్లు ఇస్తాము, లేకపోతే నేను చంపేస్తామని చైతన్యరెడ్డి బెదిరించాడని దీనికి సిఐ ఈశ్వరరెడ్డి అనుకుంటా, ఆయన ఈశ్వరయ్య, తర్వాత ప్రకాష్ అని కడప జైలు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, వీళ్ళందరి పేర్లు పెట్టాడు. అప్పుడు కేసుని ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఈ చైతన్యరెడ్డి మీద కేసు పెట్టి